77 సంవత్సరాలు ఉన్న తాతగారు సరిగ్గా చూడడం రావట్లేదు, మాట్లాడడం రావట్లేదు, వినిపించడం లేదు. మరి 77 సంవత్సరాలు ఉన్న రాజ్యాంగానికి నిజం ఎలా కనిపిస్తుంది? అబద్ధమని ఎలా చెప్పగలుగుతుంది? న్యాయం అని ఎలా మాట్లాడుతుంది? తాతగారు చూడలేకపోతున్నారు అంటే అది కళ్ళ బలహీనత కావచ్చు, కానీ రాజ్యాంగం కళ్ళు మూసుకుంటే అది సహజం కాదు, అవినీతికి ఆనకట్ట. తాతగారు వినలేకపోతున్నారు అంటే అది హృదయాభ్యం, కానీ ప్రజల మాట వినకపోతే అది వ్యవస్థ చేసిన తప్పు. తాతగారు మాట్లాడలేకపోతే అది ముసలితనం, కానీ రాజ్యాంగం మౌనంగా ఉంటే అది భయంతో చేసిన మౌనం. రాజ్యాంగం అంటే ఒకప్పుడు న్యాయం కోసం నిలిచింది, కానీ ఇప్పుడు శక్తి ఉన్నవాడి పక్కన నిలుస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మారింది రాజ్యాంగం కాదు, రాజ్యాంగం పట్ల జ్ఞానం లేకపోవడం. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ a+b² = a²+b²+2ab అని ఎంత ఫాస్ట్ గా చెప్తామో, అదే విధంగా మనం 6 ఫండమెంటల్స్ అంతే ఫాస్ట్ గా చెప్పగలుగుతున్నామా? లేదు, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అయినా పేజీలు ఉన్న రాజ్యాంగాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాంలే. అందుకే మన రాజ్యాంగానికి మళ్ళీ పురుడు పోసే సమయం వచ్చింది. ఈసారైనా సింపుల్ గా ఉండాలి, బలంగా అందరికి గుర్తుండేలా ఉండిపోవాలి. రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు, దేశాన్ని నిలబెట్టే ఒక గౌరవం అని అందరికీ అర్థమయ్యేలా ఉండాలి.